నేను ఇక్కడ మొహమాటం ఏం లేదు సార్, నేను ఆ ఛానల్లో విందే చెప్తున్నాను. మహేష్ గారు స్వయంగా చెప్పారు, బిడ్డను తీసుకొచ్చి చూపించే సమయానికి మూర్తి గారే అడ్డుకొని అక్కడ డిబేట్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇంకా గ్యాప్ పెరిగిపోయిందని మహేష్ గారు చెప్పారు. మీరు కానీ మహేష్ గారు చేస్తున్న ఆరోపణలు గౌతమి చౌదరిని దాటిపోయి మొత్తం మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ వైపు ఏళ్ళు చూపించడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ప్రధానమైన కారణం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఆయన స్త్రీజన పక్షపాతి, వాళ్ళ కోసం నిలబడే ఇది ఉండొచ్చు. కానీ ఆయన చెప్పిన ఒక అబద్ధం వల్ల అది అబద్ధం అని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ కేస్ ఆయన కనుక ఈవిడ చెప్తుంది, మూర్తి గారు నేను చాలాసార్లు కలిసాం, మూర్తి గారు జెంటిల్మెన్, ఒకనొక ఆయన చేసుకుంటే తప్పేంటి అని కూడా మాట్లాడిన ఇది ఉంది. సో ఇటువంటివి ఈవిడ చెప్తున్నప్పుడు, ఒక పక్క ఆయనేమో లేదు ఏదో ఒకసారి రెండు సార్లు కలిశాను అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. చూసే వాళ్ళకి ఎందుకు ఈయన ఇలా చెప్పాల్సి వస్తుంది? నిజంగానే ఇంకొకటి ఏంటంటే, ఎవరన్నా సరే ఒక అమ్మాయికి నువ్వు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళు మీ ఆఫీస్కి వచ్చి చెప్తే బాగుంటుంది తప్ప, ప్రజల వద్దకే పాలనలాగా మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆయన తినే కంచంలో తిని ఇవి చెయ్యాలా? నేనేమి అది తప్పు పట్టను, న్యాచురల్గానే వెళ్ళి ఉండొచ్చు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నువ్వు మూర్తి అంటే ఒక న్యాయమూర్తి స్థానంలోనే కూర్చున్నావు, నువ్వు ఒక పెద్ద ఛానల్కి సీఈఓగా ఉన్న నువ్వు, నీకు ఇటువంటిది ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దీంట్లో ఉండి వాళ్ళతో అంత ఫ్రెండ్లీగా ఉండి రోజు వాళ్ళని కలుస్తున్నప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడావా? బాబు అవతల పర్సన్తో కూడా చర్చించాలి. అంటే ఇద్దరిని కలపడానికి ట్రై చేసి ఉంటే ఆయన చెప్పింది నిజమైతే ఆ పిచ్చి మహారాజు కిరసనాలు పోసుకొని చచ్చిపోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవరన్నా దీనికి వస్తే మొగుడు పెళ్ళాలని కలపాలనుకునే దీంతో మాట్లాడడం ఒక పద్ధతి. సరే వీళ్ళకి కలవదు అనుకుంటే అది వేరే విషయం. కానీ ఈయన అన్నాళ్ళు ఆవిడతో ఉన్నప్పుడు, ఆవిడతో రెగ్యులర్గా కలుస్తున్నారని ఆవిడ చెప్తున్న నేపథ్యంలో మూర్తి గారు, అండ్ అలాగే నా వెనకాల మూర్తి గారు ఉన్నారని ఈవిడ చెప్పుకుంటూ, మూర్తి గారు కోపం వస్తే నీ పని అయిపోతుందని చెప్తున్న నేపథ్యంలో, ఆయన ఓపెన్గానే ఆవిడ నేను సపోర్ట్ చేస్తున్నాననే నేపథ్యంలో మనం దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, మూసుకోలేదు, ఓపెన్ ఆయన ఉన్నాడు అని చెప్పేది. సో ఈ రిలేషన్ అటువంటిదా లేకపోతే నార్మల్లా అనేది కదా ఇప్పుడు బయట చర్చనీయాంశం.